హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం హిందీ 10th క్లాస్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ 2 అంటే ప్రాక్టీస్ మోడల్ పేపర్ ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. సో మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి ప్రతి క్వశ్చన్కి సంబంధించి కూడా సో అది గ్రామర్ పరంగా కావచ్చు, లాంగ్ ఆన్సర్ కానీ, 4 మార్క్స్ కానీ, నిబంధ్ కానీ, లెటర్ కానీ, సో ఇలా ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసినట్లయితే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీరు ఆ వీడియోస్ అనేవి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మనం ప్రాక్టీస్ కోసం మోడల్ పేపర్స్ కావాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అయితే ఇచ్చున్నాము. ఇది సెకండ్ మోడల్ పేపర్ అనమాట. సో దీన్ని కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మన సెకండ్ లాంగ్వేజ్ హిందీ, సో కోడ్ వచ్చేసి 09H అని ఉంటుంది. 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనకి 3 గంటల 15 నిమిషాలు టైం ఇస్తారు, అంటే 3 hours 15 minutes అనమాట. సో ఈ 15 minutes ఎందుకు అంటే క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి. प्रश्न पत्र पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. సో క్వశ్చన్ పేపర్ని ఒకసారి తరోగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి రోమన్లో ప్రతి క్వశ్చన్ని చదవాలి. సో 4 మార్క్స్లో ఏమొచ్చు అవి మార్క్ చేసుకోవాలి, 8 మార్క్స్లో ఏమొచ్చు అవి మార్క్ చేసుకోవాలి, ఏ లెటర్ రాయబోతున్నాము టిక్ చేసుకోవాలి. ఇలాగా మనకు వచ్చినవన్నీ ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకుంటే రాసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూస్తే మనము ఫస్ట్ ఈ విధంగా భాగ్ 1 అని ఇస్తారు. ఇందులో మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. ప్రతిదానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అంటే ఇవి గ్రామర్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. మీరు క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టేసుకొని పక్కన ఆన్సర్ రాసేసుకుంటే మీకు మార్క్స్ అనేవి రావండి. మనం ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ని ట్యాగ్ చెయ్యము. క్వశ్చన్స్కి సంబంధించి ప్రతి ఆన్సర్ కూడాను మీరు ఆన్సర్ షీట్లోనే రాయాలి. సభీ ప్రశ్నోంకే ఉత్తర్ ఉత్తర్ పుస్తికా మే హీ లిఖే. ఆన్సర్ షీట్లోనే రాయాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్. సో భాగ్ 1 అని పెట్టేసిన తర్వాత రోమన్ నెంబర్ 1 అని వేసి క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ పెట్టి మనము ఆన్సర్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 1 మే పేడ్ పౌధే హోతే హై, 1 ఇచ్చారు. 1 కా తద్భవ రూప్ క్యా హై, బన్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బన్ అని రాస్తే చాలు. మళ్ళీ 1 రాయడము, తద్భవ్ అని రాయడము ఇవన్నీ ఏం అక్కర్లేదు. ఏ ఆప్షన్ అయితే కరెక్టో ఆ వర్డ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, మీరా కా జీవన్ దుఃఖోం కి ఛాయా మే హీ బీతా. సో ఇందులో క్రియ ఏంటి, బీతా. నెక్స్ట్ 1950, దీన్ని మనము నంబర్స్లో ఐడెంటిఫై చేయాలి. 1900, 1900, 50, 50. సో 1950 అనమాట. పంత్జీ గాంధీ విచారోं से प्रभावित हुए. సో ఇక్కడ చూడండి, పంత్జీ గాంధీ డాష్ విచారోं से प्रभावित हुए. గాంధీకి సో ఇక్కడ కీ కా కే ఇచ్చారు. సో ఏ కారక చిహ్న అయితే కరెక్ట్ ఉంటుందో అది రాస్తే సరిపోతుంది. గాంధీకే విచారోं से प्रभावित हुए. సో ఆన్సర్ ఏంటి, కే. నెక్స్ట్, రాజా లోగ్ ఘుడ్సవారీ కర్తే హై, ఘుడ్సవారీ. సో ఇక్కడ మనకేమడిగారు, సమాస్ ఏంటి అని అడిగారు. ఘుడ్సవారీ తత్పురుష సమాస్. నెక్స్ట్, పుస్తకాలయ్ అండర్లైన్ చేశారు. దీనికి సంధి విచ్చేదనమాట. పుస్తక్ ప్లస్ ఆలయ్, పుస్తక్ ప్లస్ ఆలయ్. నెక్స్ట్, ఛోటా భాయి హర్ కక్షా మే అవ్వల్ ఆతా హై, అవ్వల్ అండర్లైన్ చేసి పర్యాయ శబ్ద్ అడిగారు. సో దీనికి అవ్వల్కి ఏమొస్తుంది, ప్రథమ్. नेक्स्ट, पुलिस ने स्त्रियों को पकड़कर लाल बाजार भेज दिया, लाल बाजार. इसमें उपसर्ग शब्द क्या है, लाल. नेक्स्ट, समुद्री, समुद्री शब्द का प्रत्यय शब्द क्या है, ई. సో ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు చెప్తున్నారు కదా, సో ఏ క్వశ్చన్స్లో ఏ గ్రామర్ అడుగుతున్నారు, ఉపసర్గ్, ప్రత్యయ్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ ఇచ్చున్నాము. ప్రాక్టీస్ బిట్స్తో సహా ఇచ్చున్నాము. ఒకసారి ఆ వీడియోస్ చూసి విని తర్వాత ఇవి ప్రాక్టీస్ చేయండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, వే సోనా బేచ్తే హై, లింగ్ పరివర్తిత్ రూప్. సో ఇక్కడ మనం జెండర్ చేంజ్ చేయాలన్నమాట. వే సోనా బేచ్తే హై, ఇక్కడ ప్లూరల్ ఇచ్చారు, అవునా. సో స్త్రీలింగ్కి మార్చినప్పుడు వే సోనా బేచ్తి హై. సో ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్, అదేవిధంగా వజీర్ అలీ సే సిపాహి తంగ్ ఆ చుకే థే. సో థే, థా, థీ ఇవన్నీ దేంట్లో ఉంటాయి, భూతకాల్లో ఉంటాయి. సో ఈ భూతకాల్లో ఉన్న వాక్యాన్ని వర్తమాన్కి మార్చమన్నారు, ప్రజెంట్కి మార్చమన్నారు. సో ప్రెజెంట్లో మనం ఏం చేస్తాము, చుకా హై, చుకీ హై, చుకే హై.
ఆల్రెడీ మనం కాల్ చెప్పుకున్నప్పుడు డీటెయిల్డ్గా చెప్పాం. వర్తమాన్ కాల్లో ఉంటే ఎలా వస్తాయి, అలాగే భూతకాల్లో ఎలా వస్తాయి, భవిష్యత్ కాల్లో ఎలా వస్తాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి చుకే హై అనేది ఒక ఆప్షన్లో ఉంది చూసారా. సో వజీర్ అలీ సే సిపాహి తంగ్ ఆ చుకే హై, ఇది ఆన్సర్. రామ్ పాఠశాల గయే, సో శుద్ధ రూపం ఏంటి, రామ్ పాఠశాల గయా. సో ఇలాగా 12 మార్క్స్కి సంబంధించి భాగ్ 1 ఉంటుంది. భాగ్ 2 13 to 16th క్వశ్చన్స్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, 13, 14, 15, 16. సో ప్రతి క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటాయి. సో 13th క్వశ్చన్లో ఏముంటుంది అంటే మనకి పఠిత గద్యాంశ్ ఉంటుంది. ఇక్కడ తతారా వామీరో నుంచి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కూడా ఒక వాక్యంలో అంటే 1 సెంటెన్స్ ఆన్సర్స్ రాయాలి, నాట్ 1 వర్డ్స్. సో ఒక్క వాక్యం రాయాల్సిందే ఖచ్చితంగా, పూర్తి వాక్యంలో సమాధానం అనేది రాయాలి, ఒక పదం రాసి వదిలేయకూడదు అనమాట. इस गद्यांश में किनकी प्रेम कथा की चर्चा हुई, किनकी, वेरी गुड, इस गद्यांश में ततारा वामीरो प्रेम कथा की चर्चा हुई. किस गांव के युवकों ने ततारा वामीरो को देखा, किस गांव के, ये ఊరికి చెందినటువంటి వాళ్ళు. సో लपाती के कुछ युवकों ने, ఇక్కడ చూడండి लपाती गांव के युवकों ने ततारा वामीरो को देखा. ततारा किस गांव का युवक था, ततारा ఏ ఊరికి చెందినటువంటి వాడు అని అడిగారు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి క్వశ్చన్కి కూడాను ఇక్కడే ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. తతారా కిస్ గాంవ్ కా యువక్ థా, పాసా గాంవ్ కా యువక్ థా. కిన్కా సంబంధ సంభవ్ న థా. సో ఇక్కడ చూడండి దోనో కా సంభవ్ అని ఇచ్చారు, అంటే తతారా और వామీరో అంటే ఏంటి, 2 వేరు ఊరి ప్రజలు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ 2 ఊర్లకి మధ్యన అంటే दोनों गांवों के बीच संबंध ना था. यह गद्यांश किस पाठ से दिया गया है. సో ఏ దేంటి నుంచి ఇచ్చారు, ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు, ఏ లెసన్ నుంచి ఇచ్చారు అని అడిగినప్పుడు यह गद्यांश ततारा वामीरो कथा पाठ से दिया गया है. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అనమాట. ఇక్కడ ఏంటి, పఠిత పద్యాంశ్. సో పోయం తోప్ కానీ మనుష్యత నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనము మనుష్యత నుంచి ప్యాసేజ్ స్టాంజా ఇచ్చారు, పోయం స్టాంజా అనేది. విచారలోకి మర్త్యు హో న మృత్యు సే డరో కభి అనేటువంటి స్టాంజా ఇచ్చారు. హమే కిస్సే నహీ డర్నా హై, హమే మృత్యు సే నహీ డర్నా హై. హమారీ మృత్యు कैसी होनी है, हमारी मृत्यु सुमृत्यु होनी है. पशु प्रवृत्ति क्या है, अपने आप में चरना ही पशु प्रवृत्ति है. मनुष्य किसे कहते हैं, जो परोपकारी है या फिर जो दूसरों की सहायता करता है. సో ఈ విధంగా రాయొచ్చు. ఉపయుక్త కవిత కే కవి కౌన్ హై, మనుష్యత కవిత కే కవి కౌన్ హై, మైథిలి శరణ్ గుప్త్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసరికి ఇక్కడ మనకి అపఠిత గద్యాంశ్ ఇస్తారనమాట. సో అన్సీన్ ప్యాసేజ్ అనమాట ఇది. భారత్ కే झंडे में 3 पट्टियां हैं. ऊपर वाली पट्टी केसरिया रंग की है, यह त्याग का चिन्ह है. बीच वाली पट्टी सफेद रंग की है, सफेद रंग शांति का चिन्ह है. नीचे वाली पट्टी हरे रंग की है, हरा रंग सुख शांति का चिन्ह है. हमारे झंडे के बीच एक चक्र है, इस चक्र को अशोक चक्र कहते हैं. भारत के झंडे में कितनी पट्टियां हैं, ఎన్నున్నాయి 3. సో ఏ. నెక్స్ట్ झंडे में बीच वाली पट्टी किस रंग की है. సో మధ్యలో ఉండేటువంటి కలర్ ఏంటి అని అడిగారు. ఏంటి మధ్యలో ఉండే కలర్, సఫేద్ రంగ్. సో సఫేద్ బి అనమాట. సో ఇక్కడ కూడా మనము చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కదా, మరి మీరు ఉత్త ఆప్షన్ పెట్టి వదిలేయకూడదు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ వేసి ఆప్షన్ రాసి ఈ వర్డ్ కూడా రాయాలి, ఆన్సర్ వర్డ్ కూడా రాయాలి. నెక్స్ట్ సుఖ్ శాంతి చిహ్న కిస్ రంగ్ కో మానా జాతా హై. సో ఇక్కడ చూడండి सुख शांति का चिन्ह क्या है, नीचे वाला हरा रंग अनमाटा अंटे ग्रीन. सी. अशोक चक्र कहाँ है, झंडे के बीच में. डी. इस झंडे में किस झंडे का वर्णन हुआ है. సో ఇక్కడ చూడండి ఏ ఫ్లాగ్ గురించి ఇక్కడ చెప్పారు, భారత్ కా జెండా. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్కి వచ్చేసరికి అపఠిత పద్యాంశ్ అనమాట. ఇక్కడ చూస్తే ఆవో బచ్చో తుమ్హే దిఖాయే ఝాకీ హిందుస్థాన్ కి. సో మనకి ఇది ఎక్కడొస్తుంది, వెరీ గుడ్, 6th క్లాస్లో కూడా ఉందన్నమాట ఈ పోయం. సో ఇది ఇచ్చారు, ఒక స్టాంజా అనేది ఇచ్చారు. గీత్కార్ బచ్చోं को किसकी झांकी दिखाना चाहता है,
किसकी झांकी? हिंदुस्तान की झांकी। ये नेक्स्ट, गोलीकांड कहाँ हुआ? जलियनवाला बाग। मरने वाले कैसी बोलियां बोल रहे थे? वंदे मातरम। जलियनवाला बाग में क्या चली थी? गोलियां। बंदूकों की ధ్వని कैसी थी? సో ఆ బుల్లెట్స్ సౌండ్ అనేది ఎలా ఉంది అన్నారు, దన్ 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 ఏ. సో ఇక్కడతో మనకి భాగ్ 2 కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ భాగ్ 3. ఇందులో 17 and 18th క్వశ్చన్స్ ఉంటాయి. 17th లో ఏంటి? కవి పరిచయాలు 2 ఇస్తారు, ఏదైనా ఒక్కటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మీరాబాయ్, మైథిలి శరణ్ గుప్త్, ఆధునిక కవి, ప్రాచీన కవి 2 ఇస్తారనమాట. ఏదో ఒక్కటి రాయాలి మనము, 5 మార్క్స్ ఉంటుంది. సో నేను మీకు చెప్పాను కదా, సో ఇంతమంది కవులున్నా కూడా మనము 2 కవులనే సెలెక్ట్ చేసుకొని నేర్చుకుంటున్నాము, కబీర్ దాస్, మీరాబాయ్. ఈ రెండిట్లో కన్ఫర్మ్ గా ఒకటైతే క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది, కాబట్టి అవి 2 నేర్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దాని మీద కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామండి మనము, చూడండి ఒకసారి ప్లేలిస్ట్ లో. అయితే మనము మీరాబాయి సెలెక్ట్ చేసుకొని చక్కగా రాసేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 లో లేఖక్ పరిచయ్. ఇక్కడ మనం ఏం చదవక్కర్లేదు, అంతమంది లేఖకులు ఉన్నా కూడా, రైటర్స్ ఉన్నా కూడా మొత్తం వాళ్లే ఇచ్చేస్తారు. మరి మనం ఏం చేయాలి? దాని కింద ఇచ్చిన బ్లాంక్స్ ని ఫిల్ చేయాలి. ఆన్సర్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడే ఉంటాయి. సో లీలాధర్ మండ్లోయి గురించి ఇచ్చారు ఇక్కడ. లీలాధర్ మండ్లోయికి శిక్ష డాష్ సాల్ మే హువా. సో ఏ సంవత్సరంలో జరిగింది ఆయన స్టడీస్ అనేవి? సో ఇక్కడ చూడండి, ఒక స్మాల్ మిస్టేక్ అనుకుంటాను ఇక్కడ. లీలాధర్ మండ్లోయికి శిక్ష డాష్ మే హుయి. సో ఎక్కడ జరిగింది? భోపాల్ और రాయ్పూర్. సో టైపింగ్ మిస్టేక్ ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లీలాధర్ మండ్లోయి కా జన్మ డాష్ సాల్ మే హువా, 1954 అని రాస్తాం ఇక్కడ, 1954 అని. సో ఇక్కడ వచ్చేసి శిక్ష డాష్ మే హుయి, ఎక్కడ? సో శిక్షా దీక్ష భోపాల్ और రాయ్పూర్. లీలాధర్ మండ్లోయి ఉच्च शिक्षा के लिए డాష్ గయే, ఎక్కడికి వెళ్ళారు ఆయన? సో చూడండి, లండన్ వెళ్ళారు ఆయన. లీలాధర్ మండ్లోయి కా జన్మ డాష్ కే దిన్ హువా. సో ఎప్పుడు జరిగింది? लीलाधर मंडलोई ने दूरदर्शन के डैश का कार्यभार संभाला. సో భారతీయ దూరదర్శన్ కే మహానిర్దేశక్ కా కార్యభార్ సంభాల్ రహే हैं. సో ఇక్కడ మనకి లేఖక్ పరిచయం ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి బ్లాంక్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ భాగ్ 4కి వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో 3 వచ్చేసి మనకి పోయట్రీ నుంచి, 3 వచ్చేసి ప్రోజ్ నుంచి, అలాగే 2 క్వశ్చన్స్ వచ్చేసి నాన్ డీటెయిల్ నుంచి ఉంటుందన్నమాట. సో వీటిల్లో మనం ఏమైనా 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ 19th క్వశ్చన్ అయితే డామ్ ష్యూర్గా సాఖీలో నుంచి 1 నుంచి 4వ పోయం వరకు, అంటే 1, 2, 3, 4 ఈ 4 పోయమ్స్లో నుంచే ఒక పోయంను అడగడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి కస్తూరి కుండలి డాష్ దేఖే నాహి, కస్తూరి కుండలి బసై. సో ఈ పోయం ఇచ్చారు, దోహేకి పూర్తి కీజియే అన్నారు. సో మనం దీన్ని ఎలా రాయాలో అంటే ఊరికే పోయంలో 2 లైన్స్ కాకుండా ఎలా రాస్తే 4 మార్క్స్ అనేవి, ఫుల్ మార్క్స్ అనేవి ఇస్తారు అనే దాని గురించి కూడా వీడియో ఉంది. సో మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ప్రతి రోమన్ దగ్గర నేను అంటే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉండి సో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసమని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి నేను. సో ఆల్రెడీ మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం విసుక్కోవద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు అనేసి, తెలియని వాళ్ళకు కూడా తెలియాలి కదా, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. మనుష్య మాత్ర బంధు హై సే ఆప్ క్యా సమజ్తే హై. మనుష్యత నుంచి ఇచ్చారు. కర్చలే హంఫిదా కవితా మే ధర్తీ కో దుల్హన్ క్యూ కహా గయా హై. సో ఇది కర్చలే హంఫిదా నుంచి. पुलिस कमिश्नर के नोटिस और काउंसिल के नोटिस में क्या अंतर था. डायरी का एक पन्ना నుంచి क्वेश्चन ఇవ్వడం జరిగింది. ततारा की तलवार के बारे में लोगों का क्या मत था. सो ततारा वामीरों का था. वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आ जाती थी. कारतूस. हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी में क्यों लगने लगे. सो हरिहर काका నుంచి ఇచ్చారు. नेक्स्ट लास्ट क्वेश्चन. स्काउट परेड करते समय लेखक अपने को महत्वपूर्ण आदमी फौजी जवान क्यों समझने लगता था. సో ఇది వచ్చేసి సప్నోం కేసే దిన్. సో ఈ లెసన్స్ లో కూడాను 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఏం చదవాలి, ఎన్ని చదవాలి అనుకున్న వాళ్ళ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనం ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నామో, ఎన్ని మోడల్ పేపర్స్ తిరగేసినా కూడా, అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్స్లో చూసినా కూడా ఆ క్వశ్చన్స్కి మించి ఇంకా ఏ క్వశ్చన్స్ లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి.
ప్రతి లెసన్ నుంచి కూడా ఇవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదివితే చాలు అని మనం చెప్పిన క్వశ్చన్సే ప్రతి మోడల్ పేపర్లో కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ భాగ్ 5 ఇక్కడ చూస్తే మనము 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 27, 28 క్వశ్చన్. సో 27లో వచ్చేసి పోయట్రీ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 2 ఇస్తారు, ఒకటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీరాబాయి గురించి ఇచ్చారు, మనుష్యత గురించి ఇచ్చారు. కాకపోతే ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మిమ్మల్ని డైరెక్ట్గా సారాంశం రాయండి అని అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ చూడండి, मीराबाई ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन किस प्रकार किया है अपने शब्दों में लिखिए అన్నారు. సో ఇక్కడ మీకు పద్దు సారాంశం రాయమని చెప్పలేదు. మీరాబాయి కృష్ణుని ఎలా వర్ణించింది, ఆయన అందాన్ని ఎలా పొగిడింది మీ మాటల్లో రాయండి, ఇలా కూడా ఇస్తారు. ఎలా ఇచ్చినా కూడా మనము ఒక ఆన్సర్ రాస్తే సరిపోతుంది అని చెప్పి నీట్గా మనము పోయట్రీ నుంచి ఇచ్చున్నాము. చూడండి ఒకసారి మీరు. సో మనుష్యత ఇది డైరెక్ట్గా సారాంశం అడిగారు, ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే చాలు. నెక్స్ట్ 28th క్వశ్చన్, ఇది వచ్చేసి మనకి ప్రోజ్ నుంచి అనమాట. బడే భాయ్ సాహెబ్ డైరీకా ఏక్ పన్నా. సో వీటికి కూడా మనము క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఈజీ పాయింట్సే ఇచ్చున్నాము. నెక్స్ట్ ఇకపోతే భాగ్ 6 అనమాట, లాస్ట్ రోమన్ ఇది. ఇక్కడికి వచ్చేస్తే మనం 29 and 30th క్వశ్చన్ ఉంటాయి. 29లో 2 లెటర్స్ ఉంటాయి, ఏదన్నా ఒక్కటి రాయాలి, 8 మార్క్స్. ఇక్కడ కూడా ఇక్కడ ఏమిచ్చారు, చుట్టి పత్ర ఒకటి ఇచ్చున్నారు. అదేవిధంగా ఐతిహాసిక్ స్థాన్ కా వర్ణన్ కర్తే హుయే మిత్రకే నామ్ పత్ర ఇచ్చున్నారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేసరికి ఇక్కడ మనకి 4 ఇస్తారనమాట నిబంధ్. 4లో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. దీనికి మాత్రం 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే వృక్ష హమారే సాథీ, సో వృక్షారోపణ్ అది సేమ్ వస్తుంది. పుస్తకాలయ, దీపావళి, ప్రియ త్యోహార్, దూరదర్శన్. సో ఈ 4, సో ఇవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్నాము. నిబంధులు కూడాను ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి మీరు చూడండి, వీడియోస్ అన్ని తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. సో ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చేసాం మనము, కాబట్టి ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు. విన్నది పదే పదే చదవండి, రాసి ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రెజెంట్ చేయండి. ఫుల్ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. ఐ హోప్ మీకు ఈ మోడల్ పేపర్ కూడా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనే అనుకుంటున్నాను నేనైతే. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.